నమస్కారం. మీరు చూస్తున్న ఏసియన్ వార్తలు. ఏసియన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్. ప్రధాన న్యాయమూర్తి కర్ణకుమార్. అడవుల సంరక్షణలో మహిళా ఉద్యోగుల పాత్ర అమోఘం. సిసిఎఫ్ శరవణన్. జిల్లా కేంద్రంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని న్యాయ సేవా సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణకుమార్ తెలిపారు. నిర్మల్లోని ప్రధాన న్యాయస్థానంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. కక్షిదారులు, భూవివాదాలు, క్రిమినల్ కేసులు పరిష్కరించుకుని భవిష్యత్తులో మంచి స్నేహపూర్వక కలిసిమెలిసి ఉండాలని సూచించారు. లోక్ అదాలత్లో పరిష్కరించిన కేసులు తిరిగి అప్పీలుకు తావు లేకుండా రాజీ పద్ధతిలో పరిష్కారం పొందవచ్చన్నారు. As per National Legal Service Authority, along with State Legal Service Authority direction to National Local Aदालत conduct చేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ 3 benches కాన్స్టిట్యూట్ చేయాలి. నిర్మల్లో ఒకటి సీనియర్ సివిల్ జడ్జి గారు 4 కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. అలాగే ఒకటి ఖానాపూర్లో, అలాగే బైన్సాలో. ఇందులో మీకు అందరికీ తెలుసు, అంటే అంతా అడ్వకేట్స్ వెళ్ళాలి కాబట్టి ఏ కేసులు కాంపౌండ్ అంతా ఏ కేసులు సెటిల్ చేసుకోవచ్చు అని పర్టికులర్ చెప్పాల్సిన అవసరం లేదు. జనరల్గా అడ్వకేట్స్ కోఆపరేషన్ కొద్దిగా అంటే పోలీసుల కంటే తక్కువ జరుగుతూ ఉంది. ఇంతకుముందు గురించి మీ కోఆపరేషన్ ఇంకా ఇంతకుముందు కంటే ఎక్కువ కావాలని చెప్పి వీటందరికీ రిక్వెస్ట్ చేసుకుంటూ సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి ఈరోజు ముఖ్యంగా పెట్టి అఫెన్సెస్, కాంపౌండ్ కేసెస్ ఉంటాయి. మళ్ళీ మీరు సెటిల్ చేసి ఎక్కువ కేసులు అయినట్టుగా చేయాల్సి కోరుకుంటూ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహిళలకు ముగ్గులు పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయుడువాడ సెంటర్ 1 టీచర్ పుష్పలతో వేసిన ముగ్గును జిల్లా కలెక్టర్ అభినవ్, సీనియర్ సివిల్ జడ్జి రాధికలు పరిశీలించి అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్, సీనియర్ సివిల్ జడ్జిలు టీచర్ను శాల్వాతో మెమటితో సత్కరించారు. అనంతరం పోటీల్లో గెలిచిన విజేతలకు బహుమతులను చేశారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఈ సందర్భంగా సూచించారు. మెప్మా పీడి సుబేష్, జిల్లాధికారులు పాల్గొన్నారు. నిర్మల్ పట్నం మండలంలోని పలువురు బాధిత కుటుంబ సభ్యులను రాష్ట్ర మాజీ మంత్రి అల్లోదగడ్డి శనివారం పరామర్శించారు. నిర్మల్లోని భాగ్యనగర్ చెందిన పొద్దులూరు చంద్రశేఖర్ రెడ్డి తల్లి నరసయ్యమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించగా మాజీ మంత్రి ఐకార్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే పట్టణంలోని ఆదర్శ నగర్ గల కుర్ర నరేష్ తల్లి లసుంబాయి అనారోగ్యంతో మరణించగా విషయం తెలుసుకున్న అల్లోదగడ్డి వారి ఇంటికి వెళ్లి ఆమె చిత్రపటానికి పూలమార్చి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పారు. ఇదే కాలంలో ఫారాన్ తల్లి మరణించగా బాధిత కుటుంబాలను పరామర్శించారు. మాజీ మంత్రి అల్లోదగడ్డి వెంట అల్లోల మురళిరెడ్డి, అల్లోల సుందరెడ్డి, అల్లోల గోవర్ధన్ రెడ్డి, అల్లోల మహేష్ రెడ్డి, ధర్మాజ్ రాజేందర్, పత్తిరెడ్డి రాజేశ్వర రెడ్డి, గంగాధర్, శ్రీనివాస్ గౌడ్, భూమయ్య, పాకాల రామచందర్, శ్రీకాంత్ యాదవ్, రామ్దాస్, పివి మహేష్ రెడ్డి, చారి, నర్సారెడ్డి, రాజు, గుమ్డాల దత్తాత్రి, భూమన్న, రవి, నర్సయ్య పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బాసర్ సర్కిల్ అటవీశాఖ కాంప్లెక్స్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని లేడీస్ టెస్ట్ రూమ్ను సిసిఎఫ్ శరవణన్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అటవీ శాఖలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల కొరకు రెస్ట్ రూమ్ ప్రారంభించినట్టు తెలిపారు.
జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళా ఉద్యోగుల సిబ్బందికి సన్మానం చేశారు. అడవుల సంరక్షణలో మహిళా ఉద్యోగుల పాత్ర అమోఘమని కొనియాడారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. పురుషులతో సమానంగా ముందుకెళ్లన్నారు. ఇందులో నాగిని బాను, ఎఫ్ఎస్ఓ రామకృష్ణ, గోపాలరావు, ఏఎస్ఆర్ నజీర్ ఖాన్, సంతోష్ తదితరులున్నారు. Come close. ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా మన నిర్మల్ ఫారెస్ట్ కాంప్లెక్స్లో విమెన్స్ రెస్ట్ రూమ్ అనే ఒకటి మనం ఈరోజు ఇనాగ్రేషన్ చేశాము. అంటే మన డిపార్ట్మెంట్లో చాలా వరకు హ్యూమన్ ఎంప్లాయీస్ కూడా పనిచేస్తున్నారు కాబట్టి వారు హెడ్ క్వార్టర్స్కి వచ్చినప్పుడు వాళ్ళకు రెస్ట్ తీసుకోవడానికి ఒక చిన్న ఫెసిలిటీ మనం క్రియేట్ చేస్తున్నాము. ఇంతకుముందు కూడా చాలా డిస్ట్రిక్ట్ ఆఫీసెస్లో ఇటువంటి సౌకర్యాలు కల్పించడం జరిగింది. So it's a small infrastructure created for the rural employees. I think this will be definitely useful for the human employees whenever they come to the quarters. Happy. హైదరాబాద్లో నిర్వహించే మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వారి సిబ్బందితో కలిసి బయలుదేరారు. ఆ శాఖకు లభించిన అవార్డు అందుకోవడానికి శనివారం గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సిబ్బందితో కూడిన బృందం నిర్మల్ నుండి హైదరాబాద్ బస్సులో తరలి వెళ్లారు. షీ ఇన్స్పైర్ 6వ ఎడిషన్లో అవార్డులో భాగంగా హైబీజ్ అవార్డు అందుకున్నారు. హైదరాబాద్కు వెళ్లిన వారిలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి విజయలక్ష్మి, ఇతర అధికారులు, ఎస్హెచ్ మహిళలు పాల్గొన్నారు. ప్లాస్టిక్ నిషేధానికి ప్రతి ఒక్కరు సహకరించాలని డిపిఓ శ్రీనివాస్ అన్నారు. సారంగపూర్ మండలంలోని చించోల్వి గ్రామంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళా దినోత్సవ సందర్భంగా డ్వాక్రా మహిళల సంఘాల సహకారంతో స్టీల్ బ్యాగ్ను ఏర్పాటు చేసి ప్రారంభించారు. ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలు వివరించారు. ఎంపీ అజీజ్ ఖాన్, మహిళా సభ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఏదైతే మనం ప్రభుత్వం ప్లాస్టిక్ నిషేధించిందో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే దొడ్డు ప్లాస్టిక్ వాడచ్చు. మనం 75 మైక్రాన్స్ అంటారు కదా, ఆ దొడ్డు ప్లాస్టిక్ వాడచ్చు. ఎందుకంటే పదే వాడతాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఇది ఇస్తాం, ఇట్లా పడేస్తాం వాడిన తర్వాత. అటువంటి ఏంటంటే మనం రోజు వాడడం వల్ల ఏమైపోతుంది, పెరిగిపోతుంది ప్లాస్టిక్ వినియోగం. కాబట్టి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏది ప్రభుత్వం నిషేధించిందో దాంట్లో భాగంగా మనం ఈరోజు ఫంక్షన్స్ అయినా స్టీల్ ప్లేట్లు అయినా అటువంటి వాటికి ఏంటంటే మనం ఈ స్టీల్ ప్లేట్స్ కానీ గ్లాస్ కానీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అల్లూరు కృష్ణవీర ఆధ్వర్యంలో పలువురు మహిళల్ని గర్వంగా సన్మానించారు. ఆశా వర్కర్లతో పాటు సఫాయి కార్మికులను, అంగన్వాడీ ఆయమ్మను శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో భారత అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరు మల్లారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు తాండ లక్ష్మి, సోన్మన్ కొండ రేఖాగౌడ్, పట్నా అధ్యక్షురాలు పరాంకుశం వాసవి తదితరులున్నారు. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట, అలుపని రవ్వంతా అననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని దుర్గాబాయి మహిళా శిక్షణ కేంద్రంలో
ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డెంటల్ క్యాంప్ నిర్వహించారు. 50 మంది మహిళలకు ఉచితంగా దంత పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా టూత్ బ్రష్, మౌత్ వాష్ను మందు చేశారు. అనంతరం మహిళా డాక్టర్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అమీనా, జయశ్రీ, నమ్రత, శ్వేత, రవలి, సుమేధ, అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ వెంకటరమణ, ట్రెజరర్ డాక్టర్ నరేష్, సతీష్, రాజేష్, అరవింద్, నర్సయ్య పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్మల్ బస్టాండ్ ప్రాంగణంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఆడియో రత్న కళ్యాణ్ హాజరు కాగా నిత్యం ఆర్టీసీలు పరిశీలించే మహిళా ప్రయాణికులు రేణుక, పద్మ, వాణి, జ్యోతయ్, చందన ఉపాధ్యాయులను వ్యాపారులను ఘనంగా సన్మానించారు. ఉద్యోగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళా కండక్టర్లకు ప్రశంసా పత్రాలు శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమం డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి, ఏఎంఐ రాజశేఖర్, నవీన్ కుమార్, మహిళా ఉద్యోగులు, ప్రయాణికులు పాల్గొన్నారు. ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో ఇంత చక్కటి ప్రోగ్రాం ఈ కార్యక్రమానికి హాజరు కావాలి. ఆదిలాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని వర్గాల వారి అవసరాలకు తగ్గట్టు తక్కువ వడ్డీతో రుణాలు మరియు మా బ్యాంకులో డిపాజిట్ చేసిన వారికి అత్యధిక వడ్డీ రేటు ఇవ్వడానికి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మీ ముందుకు వచ్చింది. 400 రోజుల శ్రీనిధి స్పెషల్ డిపాజిట్ స్కీమ్ లో పొదుపు చేస్తే 8.5% వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 9% వడ్డీ ఇవ్వబడును. బంగారు ఆభరణాలపై అతి తక్కువ వడ్డీతో ప్రతి గ్రాముకు 5,500 రూపాయలు ఇవ్వబడును. ఎల్టీ కర్షక మిత్ర రుణాలు ఎకరానికి 2 లక్షలు తక్కువ వడ్డీతో ఇవ్వబడును. మా అన్ని బ్రాంచ్లలో హౌసింగ్ లోన్ మరియు బిజినెస్ లోన్స్ సులువుగా పొందండి. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఇప్పుడు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ తో పాటు ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ సేవలను కూడా అందిస్తోంది. నెలవారీ రికరింగ్ డిపాజిట్ సౌకర్యం మరియు అన్ని శాఖలలో లాకర్ సదుపాయం అందుబాటులో ఉంది. మరిన్ని వివరాలకు మీ దగ్గరలోని మా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు శాఖలను సంప్రదించండి. ది ఆదిలాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్, ఆదిలాబాద్. మిలియన్ మార్చ్ పూర్తిగా ప్రతిజ్ఞా దివస్ జయప్రదం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు కోట శేఖర్ పిలుపునిచ్చారు. ఈ నెల 9 ఆదివారం సాయంత్రం హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద సాయంత్రం ప్రతిజ్ఞా దివస్ కార్యక్రమం ఉంటుందన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవం, సంక్షేమం, తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఎన్నికల ముందు ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం ప్రతిజ్ఞ చేయడం జరుగుతుందన్నారు. ఉద్యమకారుల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడంలో భాగంగా మిలియన్ మార్చ్ పూర్తిగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ తెలిపారు. ఎస్టీయూటీఎస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని ఎస్టీయూ సంఘ భవనంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మహిళా ఉపాధ్యాయులకు పలు క్రీడా పోటీలు నిర్వహించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని పలు వక్తలు పేర్కొన్నారు. సంఘ నాయకులు భూమన యాదవ్, లక్ష్మణ్, మహిళా ఉపాధ్యాయ సంఘ నాయకులు పాల్గొన్నారు.
पूरी दुनिया में मनाया जा रहा है, न सिर्फ हमारे हिंदुस्तान में बल्कि सारी दुनिया में जो में ख़वातीन मनाया जा रहा है, जो कि 8 मार्च को है। में सबसे पहले स्टेम फील्ड में इसका रोल है। स्टेम फील्ड यानी इंजीनियरिंग और मैथमेटिक्स, ये तमाम फील्ड में दौरे पुराने दौर में क्योंकि कदीम दौर से ये ख़वातीन का ये तमाम फील्ड्स में बहुत ही रोल रहा है, तो उन रोल को सराहने के लिए మహిళా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎస్టీయు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా మేము లేడీస్ మందరం కూడా గ్యాదర్ కావడం జరిగింది. అయితే దీనిలో భాగంగా కేవలం గేమ్స్ ఆడడము లేదా పాటలు పాడుకొని ముగించడం కాకుండా దీనిలో సీనియర్ల నుండి జూనియర్ల వరకు వారి వారి కుటుంబంలో కానీ వారి వృత్తి జీవితంలో కానీ ఏ విధమైన సమస్యలు కానీ సంతోషాలు కానీ పాలు పంచుకుంటూ మేము అందరం కూడా వాళ్ళ నుండి కొన్ని పాఠాలు నేర్చుకుంటూ ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో మేము అందరం కలిసి ఒక కుటుంబం లాగా ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఇక్కడ మాకు ఎస్టీ వాళ్ళు అన్ని సౌకర్యాలు కల్పించారు, నీళ్లు, లంచ్ కూడా అరేంజ్ చేశారు, అదేవిధంగా గిఫ్టులు ప్రొవైడ్ చేస్తున్నారు. గేమ్స్ ఆడతాము, అదేవిధంగా ఆటలు పాటలు నేర్చుకుంటూ ఈవినింగ్ వరకు కూడా ఇక్కడే ఉండి సంతోషంగా హాయిగా మాకు పరిచయం లేని టీచర్లను కూడా ఇప్పుడు పరిచయం చేసుకోవడం జరిగింది. అందరం ఒక స్నేహితుల్లాగా ఒక కుటుంబంలాగా మళ్ళీ మళ్ళీ తిరిగి ప్రతిసారి కూడా కలవడానికి మేము ప్రయత్నం చేస్తాం అనుకుంటున్నాము. यूनियन का शुक्रिया अदा करते हैं कि उन्होंने हम तमाम ख़वातीन को यहाँ जमा होने के लिए एक प्लेटफॉर्म अदा किया है ताकि यूम ख़वातीन में जो ख़वातीन का जो किरदार है, तमाम महकमों में इनका जो किरदार है, तमाम मैदानों में इनकी तरक्की का जो किरदार है, उस किरदार को उनकी खिदमत को खिराज तहसीन पेश करना है। ख़ासकर स्टेम फील्ड में यानी साइंस, टेक्नोलॉजी, इंजीनियरिंग और मैथमेटिक्स के शोबों में इन ख़वातीन ने जो नुमाया किरदार अदा किया है, जो कारनामे किए हैं, जो तहक़ीक़ी कारनामे अंजाम दिए हैं, उनको खिराज तहसीन पेश करना है। అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి కె లక్ష్మి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పటికీ నేటికి మహిళలపై వివక్షత కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై దాడులు, అన్ని రకాల అత్యాచారాలకు వ్యతిరేకంగా పరువత్తలు ఆపాలని పిలుపునిచ్చారు. మహిళల అణచివేతకు వివక్షతకు గురవుతున్నారని, సామ్రాజ్యవాద విశ్వసంస్థకు నానాటికి విస్తరిస్తుందన్నారు. టీయూసీఏ రాష్ట్ర కార్యదర్శి రాజన్న, నాయకులు గంగామణి, లక్ష్మి, తస్రీన్, చిట్టి, లత, లలిత, విజయ పాల్గొన్నారు. పోయేదని అంతగా మనకు చదివించే వాళ్ళు కూడా కాదు. మరి ఈ రోజులలో అయితే మనం ఎంతో కొంత మన పిల్లలను చదివించగలుగుతున్నాము. అయినా కూడా చదువుకొని డాక్టర్లు అయినా కూడా మొన్న కలకత్తాలో డాక్టర్ అనే అమ్మాయి పైన అత్యాచారం చేసి ఆమె డ్యూటీలో ఉంది. డ్యూటీలో ఉన్నప్పటికీ పైన అత్యాచారం చేసి హత్య చేసి విచిత్రంగా ఆమెను హత్య చేయడం జరిగింది. మరి అలాంటి హత్యలు జరుగుతున్నప్పుడు రోజు రోజుకు 5 ఏళ్ల పసిపాప నుంచి 60 ఏళ్ల ముసలి వరకు కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. రోజు రోజు పేపర్లు చూస్తున్నాము, హత్యలు జరుగుతున్నాయి. మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? మనం ఓటు హక్కు సాధించుకొని ఓటు వేసి గెలిపించిన ఈ ప్రభుత్వాలు మరి మహిళల కోసం కాకుండా, ప్రజల కోసం కాకుండా మరి సీటు మీద కూర్చొని ఏం చేస్తున్నాయంటే సోచన చూస్తున్నట్టు, వాళ్ళ కళ్ళను కూడా వాళ్ళకు దున్నపోతు మీద వర్షం పడ్డట్టు, వాళ్ళకి చెప్తుంటే కూడా వినబడినట్టు మనకు చట్టాలు వచ్చి కూడా ఆ చట్టాలు అనేటి ఉన్నవారికి చుట్టాలే తప్ప మనకు ఏం చేయలేకపోతున్నాయి. మరి అట్లా ఆ రోజే ఏం చదువుకొని మహిళలే రోడ్ల మీదకి వచ్చి మరి ఎన్నో పోరాటాలు చేసి ఇలాంటివన్నీ సాధించుకున్నప్పుడు మరి మనం ఈ రోజు చదువులు ఉన్నప్పటికీ, మనం ఇంట్లో అంతో కొంత మన పిల్లలు చదువుతున్నప్పటికీ మనం ఇంకెంత ముందుకు పోవాలి, ఇంకెంత పోరాటాలు చేయాలి. మామిడమండలోని పొన్కల్ శ్రీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర ఆలయంలో నూతనంగా నిర్మించిన రాజగోపుర ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరుగుతోంది. ప్రతిష్టాపనలో భాగంగా శుక్రవారం రాత్రి అర్చకులు రామచంద్రాచారి, విజయశార్తి పుణ్యవచనం అంకురార్పణ దీక్షా స్వీకరణ కార్యక్రమం చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. కార్యక్రమంలో సిఎసి అధ్యక్షుడు చిక్యాల హరీష్ రావు, ఆలయ కమిటీ అధ్యక్షుడు ఇప్ప రవీందర్ రెడ్డి, గ్రామాభివృద్ధి కమిటీ సుధాకర్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. तां सो वेदां हिरण्यप्रा
तन्नोति सर्वं जयति निहृतमनेन मलिक्करंगड ब्रह्मं दर्वे हंगडत्ता मयानानादे वेंकटेशांतमंगलम श्रीमंगलानि सर्वेषां श्रीरंगेशांतमंगलम श्रीहस्तिगिरिनाथ अधिदेवराजांतमंगलम यादवाभाष्यकाराजमंगलम सौम्यगा मातृदेशेषांशायास्तमंगलम सर्वेश पूर्वैराचार्यरंगनायकयं नैषार्द्रासंभवं विष्णुः तोण्डेरमण्डले शेषमोऽत्यं रामानुजं भगेऽग्रह మహిళల హక్కులను గౌరవించడంతో పాటు వారు సాధికారత సాధించేలా చూడడం మనందరి బాధ్యత అని వశిష్ఠ విద్యా సంస్థల అధ్యక్షులు వి సత్యనారాయణ గౌడ్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని శనివారం జిల్లా కేంద్ర వశిష్ఠ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమం మాట్లాడారు. మహిళలు కుటుంబ బాధ్యతలతో పాటు సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతున్నారని కొనియాడారు. విద్యార్థులు ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళాభివృద్ధి పథకాలను ఉపయోగించుకోవాలని సూచించారు. అనంతరం మహిళా అధ్యాపకులను శాలువాతో సన్మానించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అఖిలేష్ కుమార్ సింగ్, వైస్ ప్రిన్సిపాల్ శశిధర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎప్పుడు కూడా ఈ పాఠశాల జరుగుతుంది. ఈ లింగ భిన్నత్వం ఉండకూడదు. ఇది జెంట్స్ కానీ అదేవిధంగా లేడీస్ అందరినీ కూడా ఈక్వల్గా చూడాలి. సొసైటీ అభివృద్ధి కావాలని అలాంటి కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ రావడం వల్ల కొంచెం మార్పు వచ్చింది ఈ 200 సంవత్సరాలలో. తర్వాత మీ అందరికీ తెలుసు యుఎన్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల మధ్య సఖ్యత ఉండాలి. కొన్ని పేద దేశాలు ఉంటాయి, కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు ఉంటాయి. ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. ఫస్ట్ ధైర్యం ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి. మేము ఎప్పుడు కూడా ఆత్మన్యూనత ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండకూడదు. మేము కూడా సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉండాలి. మేము కూడా అన్నిట్లో రాణిస్తాం అని ఒక లక్ష్యం, సపనం ఉండాలి. అప్పుడే మీరు ముందుకు పోగలుగుతారు. మరి స్త్రీలకు అనేది ప్రత్యేకమైన గౌరవం ఉండాలి, వాళ్ళని అభినందించాలి, వాళ్ళ పట్ల గ్రాటిట్యూడ్ ఉండాలని సమాజంలో అందరికీ ఉండాలి. మగపిల్లలు కానీ మరి ఆడవాళ్ళు కానీ ఎప్పుడు కూడా ఈ మదర్స్కు మీరు ఎంకరేజ్ చేయాలి. భావితరంలో మీరందరూ కూడా ఒక కుటుంబం ఉంటుంది కాబట్టి మగపిల్లలకు ఎంతైతే చదివిస్తారో, ఎంతైతే ఆస్తి ఇస్తారో అదేవిధంగా ఆడపిల్లలకు కూడా ఇవ్వాలి. ఆడపిల్లల పట్ల అందరూ కూడా, ఎందుకంటే వాళ్ళు శారీరకంగా కానీ మానసికంగా వాళ్ళు సున్నితంగా ఉంటారు. మగపిల్లలంతా రఫ్గా ఉంటారు, ఎందుకంటే వాళ్ళను పెంచే విధానం కూడా అట్లే ఉంటుంది ఆడపిల్లలు. అలాగే చాణక్య కళాశాలలోనూ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా అధ్యాపకులు ఘనంగా సన్మానించారు. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట. వాసవి ప్రైమరీ పాఠశాలలో ఆయమ్మలకు మహిళా దినోత్సవం సందర్భంగా 1వ తరగతి చదువుతున్న బి శాన్విక చిరు సన్మానం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సుహాస్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారి శాన్వికను ఉపాధ్యాయులు అభినందించారు. ప్రిన్సిపాల్ సుహాసిని, సెక్రటరీ జగదీశ్వర్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్, ప్రధాన న్యాయమూర్తి కర్ణకుమార్. అడవుల సంరక్షణలో మహిళా ఉద్యోగుల పాత్ర అమోఘం, సిసిఎఫ్ శరవణన్.
జిల్లా కేంద్రంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.